వెల్కమ్ టు డాక్టర్స్ టైం. దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందిని ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తుల్లో గాలి మార్గంకు అడ్డంకులు ఏర్పడి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లి కూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ సమస్యలకు ప్రధాన కారణాలేంటి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఆస్తమా అంటే ఏంటి, అసలు రావడానికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఎలర్జీస్, ఆస్తమాస్ మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉంటున్నాయి. చిన్నపిల్లలతో నుంచి మొదలై ముసలి వాళ్ళ వరకు ఈ ఆస్తమాలు ఎవరికైనా వస్తున్నాయి అన్నమాట. సో అసలు ఈ ఎలర్జీస్, ఆస్తమాస్ ఎందుకు వస్తాయో మనం చూసుకుంటే, ఎలర్జీస్ అనేటివి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అంటే ఎర్లీ మార్నింగ్ కానీ, నైట్ కానీ, పొగకి, దుమ్ము, ధూళి, ఘాటు వాసనలు, అంటే అగరబత్తీల వాసన కానీ, పూజ వాసన కానీ, లేదంటే ఇది తాలింపు వాసన, ఘాటు వాసనలైనా, లేదంటే ఈ సబ్బుకు సంబంధించినవి, క్లీనింగ్ ఐటమ్స్ కానీ. సో ఇలా ప్రతి దానికి కూడా బాడీ అనేది కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటుంది. వీక్ ఉన్న వాళ్ళకి ఈ ఎలర్జిక్ రియాక్షన్స్, లేదంటే ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి బాగా ఎక్కువైపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన కారణాలను బట్టి అవి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో మ్యూకస్ మెంబ్రెయిన్స్ లేదంటే స్కిన్ మీద కొన్ని చెడు పదార్థాలు అనేటివి రక్తంలో నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిని మనం హిస్టమైన్స్, బ్రాడికైనన్స్, సైటోకైనన్స్ అని అంటాం అనమాట. ఇవి బేసిక్గా ఇది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఏ ఏరియాలో ఈ ఎలర్జిక్ రియాక్షన్ జరుగుతుందనే దాన్ని బట్టి ఆ సిమ్టమ్స్ అనేటివి వస్తాయి. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే, ఇది ఆస్తమా. ఫస్ట్ ఈ ఆస్తమా అనేది చాలామందిలో సఫరింగ్ అనేది ఉంటుంది. ఇది జనరల్గా చిన్నపిల్లలలో ఉండొచ్చు, మిడిల్ ఏజ్లో ఉండొచ్చు. సో దీనికి ఏమవుతుంది అని అంటే, మనకి ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల లోపల ఒక చెట్టుకి బ్రాంచెస్ ఎట్లుంటాయో అట్లా మనకి ఈ గొంతు దగ్గర నుంచి బ్రాంకై, బ్రాంక్యూల్స్, ఆల్వియోలై అని ఆ సైజు, ఆ ట్యూబ్ల యొక్క సైజ్ సన్నగా అవుతూ బ్రాంచెస్ లాగా విడిపోతాయి లంగ్స్లో. సో ఈ ఎలర్జీ, ఆస్తమాస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ఎర్లీ మార్నింగ్ కానీ, నైట్ కానీ పొగ, దుమ్ము, ధూళి, ఘాటు వాసనలు, ఏసీకి ఆపోజిట్లో ఉండడము, లేదంటే ఫ్యాన్కి ఆపోజిట్లో ఉండడం, చెవులలోకి గాలి నీరు పోవడము, లేదంటే తలకు స్నానం చేసినప్పుడల్లా. సో ఇలాంటివి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువైపోయి ఈ ట్యూబులు, శ్వాసకు సంబంధించిన ట్యూబులు ఏవైతే ఉంటాయో అవి వెడల్పుగా ఉంటాయి. ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందో అవి చిన్నగా అవుతాయి అన్నమాట. దాని విడత అనేది చిన్నగా అయిపోతుంది వాపు వల్ల. ఆ దారి అనేది మూసుకపోతుంది అనమాట. సో అది ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది. కొంతమందికి మైల్డ్ ఉంటుంది, కొంతమందికి మోడరేట్ ఉంటుంది, కొంతమందికి సివియర్గా ఉంటుంది అనమాట. ఆ శ్వాసకు సంబంధించిన ట్యూబులు ఎప్పుడైతే చిన్నగా అయిపోతాయో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఆయాసము, దమ్ము, వీటినే మనం ఆయాసం, దమ్ము అంటాం అనమాట. సో దీంతో పాటు ఏమవుతుంది, ఆ మ్యూకస్ మెంబ్రెయిన్స్ లోపల తెమడ, లేదంటే ఆ తెమడ మ్యూకస్ అనేది ఒక ఉండలు గట్టి బాల్స్ లాగా ఏర్పడడం, లేదంటే స్ట్రింగ్స్ లాగా తీగల మాదిరిగా ఏర్పడడం. ఇవేమవుతుంది, ఈ సన్నగైన ట్యూబ్లలో ఇవి అడ్డుకుంటాయి అనమాట. దానివల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, మెట్లెక్కడానికి ఇబ్బంది, మాట్లాడడానికి ఇబ్బంది, లేదంటే తెమడ అనేది అడ్డుకున్నప్పుడు పిల్లి కూతల్లాగా సౌండ్స్ వస్తుంటాయి, వీజింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే, మనకి శరీరం అంతా ఆక్సిజన్ అనేది కరెక్ట్గా అందకపోవడం వల్ల మనిషి డల్ అయిపోతూ ఉంటారు, వీక్ అవుతూ ఉంటారు. తిన్నది వంటికి పట్టకపోవడము, బాగా వీక్ అయిపోవడము, వణకడము, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండడం, కాన్షియస్ కోల్పోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటప్పుడు మనం గమనించుకొని వీటికి ఏం చేస్తుంటారు, చాలామంది లైఫ్ లాంగ్ మందులు వాడుతూ ఉంటారు. దీనికి మేమేం చేయగలం అంటే, హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీకు ఎలాంటి లాభాలు ఉంటాయంటే, మెడిసిన్స్ వాడడం వల్ల మీ వ్యాధి యొక్క తీవ్రతని తగ్గిస్తూ మెల్లమెల్లగా ఆ ఇంటెన్సిటీ, సివియారిటీ అనేది, ఆస్తమా అనేది తగ్గేటట్టు, సిమ్టమ్స్, లక్షణాలు తగ్గేటట్టు ఎవ్రీ మంత్ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇవేంటంటే లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అయిపోకుండా, ఎందుకనంటే ఆస్తమాస్ చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి వాడుతూ ఉంటారు, ఇన్హేలర్స్, స్టీరాయిడ్స్, మెడిసిన్స్ ఇట్లా వాడుతూ ఉంటారు. అయినా కూడా ఒక స్టేజ్లో అవి పనిచేయకపోవడము, లేదంటే మళ్ళీ ప్రాబ్లం ఎక్కువైపోవడం, ప్రాణహాని కలిగించేంత విధంగా కూడా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటప్పుడు మనం ఏంటంటే, మీరు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నా కూడా ప్యారలల్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవడం వల్ల మనకు హోమియోపతి మెడిసిన్స్ ఎట్లా ఉంటాయంటే, లక్షణాలు తగ్గించే విధంగా ఉంటాయి, రూట్స్ నుంచి అది క్లియర్ అయ్యే విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ప్రతి పేషెంట్ టు పేషెంట్కి ఇండివిజువల్గా కేస్ టేకింగ్ అనేది చేసుకోవడం వల్ల
ఆ కేస్ స్టడీ ద్వారా వారి వ్యాధి లక్షణాలు లేదంటే వాళ్ళ తీవ్రత ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఇంకా ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉందా, ఇవన్నీ మనం స్టడీ చేసుకొని దానికి మూల కారణం ఏంటి, వీక్నెస్ వలన, హెరిడిటీయా, జెనెటిక్ ప్రాబ్లమా, సో లేదంటే వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు ఏమైనా కెమికల్ ఎక్స్పోజర్ అనేది ఉందా, డస్ట్ ఎక్స్పోజర్ ఉందా అనేది చూసుకొని మందులు అనేటివి ఉంటాయి. ప్రతి మనిషికి డిఫరెంట్గా మందులు ఉంటాయి. ఆ మందులు కరెక్ట్గా ప్రాపర్గా మార్నింగ్ నైట్ వాడుకుంటూ ఉంటే దాని తీవ్రత డే బై డే తగ్గుతూ ఉంటుంది. ఈ సన్నగైన ట్యూబులు, శ్వాసకు సంబంధించిన ట్యూబులు అనేటివి మళ్ళీ అవి డైలేట్ అయ్యే విధంగా, అంటే వెడల్పుగా అయ్యే విధంగా ఈ మెడిసిన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే అప్పటి మంది తగ్గడమే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఆస్తమా ఎలర్జీస్ అనేటివి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇవెందుకు, ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని ఎలర్జీకి సంబంధించిన పదార్థాలు తీసుకోవడము, తినడము, లేదంటే వాసనలు చూడడము, లేదంటే వాటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే తేమగా ఉండే ఏరియాలో ఉండకుండా, క్లోజ్డ్ రూమ్స్లో ఉండకుండా కొంచెం ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, నార్మల్ బాడీ ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటూ ఉండాలి, కొంచెం ఓవర్ యాంగ్జైటీ అనేది తగ్గించుకోవాలి, మెడికేషన్ ప్రాపర్గా వాడితే ఇవి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ బేసిక్గా ఎలర్జీ అనేది ఉంటుంది. దానివల్ల ఈ ఎలర్జీ అనేది ఊపిరితిత్తులకి, శ్వాసకోశకు వచ్చినప్పుడు దాన్ని ఆస్తమా అంటాం. అలాగే ఈ ఎలర్జీ అనేది ముక్కులో వస్తే రైనైటిస్ అంటాం, ఎలర్జిక్ రైనైటిస్. సేమ్ ఈ ఎలర్జీ అనేది ముక్కు పక్కన మనకు రంధ్రాలు ఉంటాయి, ఈ ఐబ్రోస్ దగ్గర ముక్కు పక్కన నాలుక పైన రంధ్రాలు ఉంటాయి, వాటిని సైనసెస్ అంటాం. అందులో ఎలర్జీ అనేది ఎక్కువైపోయినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి దాన్ని సైనసైటిస్, ఎలర్జిక్ సైనసైటిస్ అంటాం అనమాట. సో ఇంకా ఈ ఎలర్జీ అనేది చిన్నపిల్లలలో ఎట్లా ఉంటుందని అంటే తరచుగా తుమ్ములు, జలుబు, లేదంటే స్నోరింగ్, నిద్రలో సౌండ్ రావడము, సో ఇట్లా నోస్ బ్లాక్ ఇట్లా ఉంటుంది, ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్ అంటాం అనమాట. సో ఎలర్జీ వల్ల ఇన్నిటికి దారితీస్తుంది. అయితే ఈ ఎలర్జీ అనేది ఓన్లీ శ్వాసకోశకే అని కాకుండా మన నార్మల్ చర్మానికి కూడా రావచ్చు అనమాట. సో దాన్నే మనం ఎటోపిక్ డర్మటైటిస్ లేదంటే ఎగ్జిమా అని కూడా అంటాం అనమాట. సో అయితే ఇలాంటి లక్షణాలు మీకు 3 నుంచి 4 వారాలను మించి ఉంటున్నాయి అని అంటే డెఫినెట్గా హోమియోపతి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఎందువల్ల అనంటే ఇది దీంట్లో దుష్ప్రభావాలు అనేటివి ఉండవు, బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, పథ్యాలు అనేటివి కూడా ఏముండవు. మన బాడీకి ఏది పడదో అది గమనించుకొని అవి కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇన్ జనరల్ మాత్రం ఎలర్జీస్, ఆస్తమాస్ ఉన్న వాళ్ళకి చల్లటి వస్తువులు, పుల్లటి వస్తువులు, తీపి వస్తువులు, గ్రీజీ ఐటమ్స్ అంటే నూనె పదార్థాలు, నెయ్యి పదార్థాలు ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా తీవ్రత ఉంటుంది. కాబట్టి ఇవి కొంచెం తగ్గించుకొని కొంచెం ఏది తీసుకున్నా వేడిగా తీసుకోండి, ఇంట్లో వండిన వస్తువులే తీసుకోండి, అవుట్ సైడ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, క్యాండ్ ఫుడ్ ఇట్లాంటివి తగ్గించండి. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చే ఎలర్జీస్లో ఎక్కువ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, తర్వాత బిస్కెట్స్, చాక్లెట్స్ వీటికి ఇంకా ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి అలాంటివి కాకుండా హెల్దీ ఫుడ్ తీసుకునే విధంగా చూసుకోండి. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఇవి ఎవరికైనా బ్యాలెన్స్డ్ డైట్ పాటించుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేటివి చేసుకుంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేటివి చేస్తే, సో కొంచెం ఆస్తమాకి మెడిసిన్ సపోర్ట్తో పాటు ఇవన్నీ చేస్తే డెఫినెట్గా ఆ ప్రాబ్లం అనేది న్యాచురల్గా క్యూర్ అవుతుంది. లైఫ్ లాంగ్ అదర్ మెడిసిన్స్ మీదకి వెళ్ళకుండా చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. మెయిన్గా అంటే ఇప్పుడు వింటర్లో కూడా చాలా ప్రాబ్లంగానే ఉంటుంది కదండి వీళ్ళకి, అంటే ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆస్తమాస్ లేదంటే ఎలర్జీస్ లేదంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన ఎనీ ప్రాబ్లం చల్లటి వాతావరణానికి ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే వింటర్స్లో, రెయినీ సీజన్స్లో కొంచెం దీని తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది క్రానిక్గా ఉన్న వాళ్ళకి, అంటే చాలా ఏండ్ల నుంచి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ హీట్కి వెళ్ళినా తుమ్ములు జలుబు అనేవి వస్తూ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ కోల్డ్కి వెళ్ళినా కూడా తుమ్ములు జలుబు ఉంటాయి. ఇట్లా క్లోజ్డ్ రూమ్స్, గాలి సరిగా వెంటిలేషన్ అనేది లేని రూమ్స్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. తేమ ఉండే ఏరియాస్లో ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మన వృత్తిని బట్టి ఎక్కువ ఈ క్లీనింగ్కి సంబంధించిన వర్క్ చేయడము, లేదంటే ఎక్కువ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఇట్లా కాటన్, వూల్ ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో మీరు బయట పనిచేసే వాళ్ళైనా కూడా కొంచెం దీనికి ఫిల్టర్స్ మాస్క్ యూజ్ చేయడము, లేదంటే ఓపెన్ ఎయిర్కి యూజ్ చేయడం, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా కొంచెం వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవడము, తేమకి కొంచెం అవాయిడ్ చేయడము, ఏసీకి ఆపోజిట్లో ఉండకుండా ఉండడము, చెవులకి ఎక్కువ గాలి, నీళ్లు లోపలికి వెళ్ళిపోకుండా చూసుకోవడము, తలకు స్నానం చేసినప్పుడు వెంటనే డ్రై అయ్యేటట్టు చూసుకోవడం, కొంచెం హెయిర్ డైలు తక్కువ చేయడం, ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ
మెయిన్ మెడిసిన్స్ వాడాలి. ఇవేంటంటే నార్మల్గా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లోపల ఎలర్జిక్ రియాక్షన్స్ అనేటివి బ్లడ్ల నుంచి వస్తుంటాయి కాబట్టి మెడికేషన్ అనేది కంపల్సరీ అనమాట. మెడికేషన్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి ఎక్కువ కాకుండా బ్యాలెన్స్ కండిషన్లో వచ్చి రక్తంలో చెడు పదార్థాలు అనేటివి తగ్గి న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అనమాట. మ్యూకస్ మెమరైన్స్లో కానీ స్కిన్లో కానీ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి మనకి ఆయాసము, దగ్గు, తుమ్ములు, జలుబు, ముక్కులో నుంచి వెనక గొంతులోకి తెమడలాగా పడడం కానీ, లేదంటే గొంతులో సోర్నెస్ కానీ, మింగడానికి ఇబ్బంది కానీ, లేదంటే ఈ ఎలర్జీస్ అనేటివి ఈ ఆస్తమా ఒకటే కాకుండా ముక్కులో వచ్చిన వాళ్ళకి నోస్ బ్లాక్ అవుతుంది, ముక్కు గారడం అవుతుంది, తర్వాత తుమ్ములు ఎక్కువగా వస్తుంది. ఈ ఎలర్జీస్ అనేటివి సైనసెస్లో ఉన్న వాళ్ళకి, ఎలర్జిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే లక్షణాలు తల భారంగా ఉండడం, తలలో ఏదో రాయి పెట్టినట్టుగా ఉండడం, లేదంటే తలలో ఏదో గాలి నిండినట్టుగా ఉండడం, లేదంటే వాళ్ళకి ఎప్పుడు 24 hours డిస్కంఫర్ట్గా ఉంటుందన్నమాట. కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ఇరిటేషన్ పెరుగుతుంది, ఐబ్రోస్ దగ్గర పెయిన్ వస్తుంది, కళ్ళు బాగా గుంజుతూ ఉంటాయి, చెవుల వెనకాల పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, నోస్ బ్లాక్ ఉంటుంది, పోస్ట్ నాసల్ డ్రిప్ అంటాం, అంటే ముక్కు నుంచి గొంతులకు ఎప్పుడు ఏదో పడుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా మన ఫేషియల్ స్కిన్ కూడా బ్లాక్ అయిపోవడము, కళ్ళ కింద బాగా బ్లాక్ అయిపోవడం, ఎందుకంటే ఆక్సిజన్ బ్లడ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఫ్రెష్ మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అందకపోవడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ లోపల ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫేస్ మీద దురద, లేదంటే ముక్కు మీద దురద, స్కిన్ నల్లగైపోవడము, తల నొప్పి, ఫేస్ పెయిన్. ఈ ఎలర్జీ అనేది ఏంటంటే మళ్ళీ కళ్ళకు కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. ఎలర్జీస్ ఉన్న వాళ్ళలో కళ్ళల్లో ఎర్రగా అవ్వడము, కంటిన్యూ దురదలాగా రావడము, కంట్లలో నీళ్లు కారడము, ఇట్లాంటివి ఉంటాయి. ఇవి కొంతమందికి చెవులలో కూడా దురదలాగా వస్తుంటుంది, చెవులు మూసుకుపోయినట్టుగా చెవులలో దురద, అప్పుడప్పుడు చెవులు నొప్పి, నీళ్లు పోస్తే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా చెవులలో సౌండ్ రావడం, ఇవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్షన్ ఉంటాయి అనమాట. అంటే మనకి గొంతుకి చెవుకి యూస్టాచియన్ ట్యూబ్ అనేది కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనకు గొంతులో టాన్సిల్స్ ఉన్నా, ఎలర్జీ ఉన్నా, లేదంటే పిల్లలలో ఎడినాయిడ్స్ ఇట్లాంటివి ఉన్నా కూడా ఈ తొందరగా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏర్పడి సో మనకి చెవు నొప్పిలాగా కూడా రావడము, చెవులు కారడము ఇట్లాంటివి జరుగుతుంటుంది. ఇవి క్రానిక్ అయిపోయినప్పుడు ఇయర్ డ్రమ్ అనేది చీలిక ఏర్పడడం, లోపల హోల్ ఏర్పడడం లాంటివి జరుగుతుంటాయి. సో ఇవన్నీ మీరు గమనించుకొని ఎలర్జీకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. క్రానిక్ డిసీజెస్కి ఎప్పుడైనా కూడా మనం ఏంటంటే లాంగ్ టర్మ్లో ఉండే డిసీజెస్, ఈ డిసీజెస్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఆ వాతావరణాన్ని బట్టి, మనం తీసుకునే ఫుడ్ని బట్టి, మనకున్న పరిసరాలను బట్టి అవి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రతిదానికి సర్జరీ ఫైనల్ కాదు, అంటే సైనసైటిస్లో 2-3 సార్లు సర్జరీలు చేసుకొని కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు, మళ్ళీ వచ్చిందని చెప్పేసి. అట్లా ప్రతిదానికి సర్జరీ అనేది ఫైనల్ కాదు, ప్రతిదానికి లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది ఫైనల్ కాదు, ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. దానికి మూల కారణం ఏంటి అనేది తెలుసుకొని ఆ ప్రాబ్లం యొక్క తీవ్రత ఎంత ఉంది, అది లంగ్స్లో ఉందా ప్రాబ్లము, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఫంగల్ ఇన్ఫెక్షనా, వైరలా అనేది మనం చూసుకొని, ఇంకా ఇన్ఫ్లమేషన్ అనేది ఎంత ఎక్కువగా ఉంది, ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి ఎంత లెవెల్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి కరెక్ట్గా కారణం తెలుసుకొని మెడికేషన్ కరెక్ట్ పొటెన్సీస్లో, మనకి పొటెన్సీస్ అనేటివి ఉంటాయి హోమియోపతి మెడిసిన్స్లో, మదర్ టింక్చర్స్ మెడిసిన్స్ పొటెన్సీస్ అనేవి ఉంటాయి, తినేటి మందు, తాగే మందు, పీల్చే మందు కూడా ఉంటుంది. సో ఇలా అంటే ఇందులో స్టిరాయిడ్స్ కెమికల్స్ అనేటివి ఉండవు, ఇది న్యాచురల్ సబ్స్టెన్సెస్ నుంచి తయారు చేసిన మెడిసిన్ కాబట్టి దీంట్లో దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. ఓన్లీ మీకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్డ్గా అవుతుంది, ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి తగ్గుతాయి. మనం అలాంటి పరిస్థితికి ఎక్స్పోజ్ అయినా కూడా ఆ లక్షణాలు అనేటివి రాకుండా ఎన్నో వేల మంది మన దగ్గర వాడిన వాళ్ళు ఆ ఎలర్జీస్, ఆస్తమాస్, రైనైటిస్, ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ సైనసైటిస్, అలర్జీ, ఆస్తమా ఇలాంటి వాటి అన్నిటికి కూడా చాలా మంచిగా క్యూర్ అయ్యి మళ్ళీ రిపీట్ కాకుండా ఎంతోమంది హ్యాపీగా ఉన్నారనమాట. సో చాలామంది ఏంది మనకి ఇప్పుడు జాబ్స్లో ఎట్లా ఉంటుంది, ఏసీకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా అది ఎవరేం చేయలేరు అనమాట. ఇలాంటప్పుడు ఏంటి, మీరు ఎన్ని మందులు వాడినా అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది, మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటూ ఉంది, ఏ పని సరిగ్గా మనం కాన్సన్ట్రేట్ ఫోకస్ చేయలేమన్నమాట ఇట్లా ఎలర్జీస్, ఆస్తమా, సైనసైటిస్ ఉన్నప్పుడు. ఇలాంటప్పుడు కూడా మనం హోమియోపతి ట్రై చేసినప్పుడు దాని యొక్క తీవ్రత అనేది నెమ్మదిగా ఇంటెన్సిటీ, సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేటివి తగ్గించుకుంటూ మీరు అలాంటివి ఎక్స్పోజ్ అయినా కూడా మీకు లోపల ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ అనేటివి కాకుండా మెడికేషన్ తోటి మీకు సిమ్టమ్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. ఆ తగ్గిన సిమ్టమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కొంచెం స్ట్రెస్ తగ్గించుకోండి, రెగ్యులర్గా బాడీకి మూమెంట్ ఉండే విధంగా చూసుకోండి, తేమ ఉండే ప్రదేశాలకి ఎక్కువ అంటే హైజీనిక్గా ఉండడానికి ట్రై చేయండి అన్నమాట. దుమ్ము ఎక్కువ ఉండే పరిస్థితులలో ఉండకండి. తర్వాత చల్లటి వస్తువులు, పుల్లటి వస్తువులు కొంత అవాయిడ్ చేసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోండి. చెస్ట్ ఎక్సర్సైజెస్, హ్యాండ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలర్జీస్, ఆస్తమాస్ ఉన్న వాళ్ళకి లంగ్ కెపాసిటీ అనేది పెరగడానికి
కొంచెం ఈ బెలూన్స్ ఊదడం కానీ లేదంటే బాల్స్ ఊదడం కానీ సో ఇట్లాంటివి కొంచెం డైలీ అలవాటు చేసుకోండి. సో వీటికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఎలర్జీస్కి రైనైటిస్, సైనసైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్, తర్వాత ఎలర్జిక్ బ్రాంకైటిస్ అండ్ చిన్నపిల్లలలో తరచుగా వచ్చే టాన్సిలైటిస్ అండ్ ఎడినాయిడ్స్, వీటికి వితౌట్ సర్జరీ మనకు మెడికేషన్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ మెడికేషన్ దాని తీవ్రతను బట్టి పరిస్థితులను బట్టి మేము ఎన్నాళ్ళు వాడాలని చెప్తాం. కొంతమందికి జస్ట్ ఫ్యూ వీక్స్ సరిపోతుంది అనమాట. కొంతమందికి వాళ్ళ తీవ్రతను బట్టి ఫ్యూ వీక్స్ టు మంత్స్ వరకు పడుతుంది. అది మీకు చిన్నప్పటి నుంచి ఆస్తమాలు ఉండి ఇంకా డైరెక్ట్గా మీరు స్టీరాయిడ్ మీదనో ఇన్హేలర్స్ మీదనో లైఫ్ లాంగ్ మీరు వాడుతూ ఉన్నట్లయితే అలాంటి పరిస్థితులలో కూడా మనం హోమియోపతి వాడచ్చు అనమాట. దానివల్ల మీకు ఏంటంటే నెమ్మదిగా ఇతర మెడిసిన్స్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆస్తమాలలో ఒక స్టేజ్లో ఏంటంటే ఈ మందులు ఇవేవి పనిచేయని స్టేజ్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తుంటారు పేషెంట్లు, సో డైరెక్ట్ ఆక్సిజన్ మీదనే ఉంటారు అనమాట. అంటే డైలీ కొంతసేపు ఆక్సిజన్ సపోర్ట్ తోటో లేదంటే 24 hours ఆక్సిజన్ సపోర్ట్ తోటో వాళ్ళు మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మనం ఏ పనులు చేసుకోలేము. సో డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక సడన్గా ఏదైనా ప్రాబ్లం ఎక్కువైంది అని అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో కూడా అంటే నేను ఇప్పుడు చెప్పిన ఇలాంటి పరిస్థితులలో కూడా మన దగ్గర పేషెంట్లు వాడుతూ ఆక్సిజన్ సపోర్ట్ అనేది లేకుండా ఇప్పుడు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. కాబట్టి మీకు ఎలర్జీస్ ఉన్నా, ఆస్తమా ఉన్నా, సైనసైటిస్ ఉన్నా, టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే హోమియోపతిగా తీసుకుంటే మీకు మెడికేషన్స్ తోటి విదిన్ ఫ్యూ డేస్ టు వీక్స్ లోపల అది కంట్రోల్లోకి వస్తుంది. సో ఆ పరిస్థితిని బట్టి మేము ఎగ్జామినేషన్ చేసి కొన్ని పరీక్షల ద్వారా అంటే ఎక్స్రేల ద్వారా, రక్త పరీక్షల ద్వారా ఎలర్జీ ఉందా, ఈస్నోఫిలియా ఉందా, లేదంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటివి ఎట్లా ఉన్నాయి, ఐజీఈ అనేది ఎట్లా ఉన్నది, సో లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, బ్యాక్టీరియలా లేదంటే ఫంగలా, ఇలాంటివన్నీ మనం మూల కారణం కరెక్ట్గా తెలుసుకోవాలండి. లేదంటే కొంతమందికి ఇవన్నీ నార్మలే ఉంటాయి కానీ వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు పనిచేసే ఏరియాలో ఎక్కువ కెమికల్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల కూడా దానికి తగ్గకుండా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇవి మనం గమనించుకొని దాన్ని బట్టి మన డాక్టర్ మీకు కరెక్ట్గా చెప్తారనమాట. సో మా హోమియోకేర్ బ్రాంచెస్ ఎక్కడైనా కూడా ఇప్పుడు నేను చెప్పిన డిసీజెస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వెళ్ళి కలవండి. ఇది లైఫ్ లాంగ్ ఉండే అవసరం లేకుండా చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళ పరిస్థితిని బట్టి మేము సజెస్ట్ చేసినంత టైము మీరు కరెక్ట్గా మెడిసిన్ వాడుకుంటూ చెప్పిన జాగ్రత్తలు పాటించుకుంటూ డెఫినెట్గా ఇది తీవ్రత నెమ్మదిగా తగ్గుకుంటూ ఒక స్టేజ్లో పూర్తిగా మానేసుకోవచ్చు. ట్రీట్మెంట్ అంతా కంప్లీట్గా మానేసినా కూడా మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉంటుందండి. ఓకే అండి. అంటే ఇవన్నీ చూసుకుంటే కనుక అంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కటి ఇది ఉంది కదా సార్ మేడం. అయితే ఈ కొంతమందిలో చూసుకుంటే కనుక రూట్ కాజ్ ఉంటుంది, కొంతమందిలో ఉండదు. అంటే రూట్ కాజ్ అనేది వీటన్నిటికి కూడా వర్తిస్తుందా? ప్రతి ప్రాబ్లంకి అది జన్యుపరంగా ఉండొచ్చు, హెరిడిటీ అంటే మన పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో ఉండడం వల్ల అది ఫ్యామిలీలో రన్ అవుతూ ఉండొచ్చు, లేదంటే వారు వర్క్ చేసే వృత్తిని బట్టి ఉండొచ్చు, లేదంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి వీక్ ఉండడం వల్ల అంటే ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం, వాళ్ళు ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం, వీక్ ఉండడం, రక్తహీనత, విటమిన్ల లోపాల వల్ల కూడా ఒక్కొక్కరికి వాళ్ళ బాడీలో ఏది వీక్ ఉంటుందో దానికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ కారణం అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తుమ్ములు జలుబుకి ఓన్లీ ఎలర్జీ ఒకటే కారణం కాదనమాట. ఇన్ఫెక్షన్ల వల్ల రావచ్చు, లేదంటే ఫ్లూ వల్ల రావచ్చు, లేదంటే వాళ్ళకి ఆస్తమా స్టార్టింగ్ స్టేజెస్ వల్ల రావచ్చు, రైనైటిస్ వల్ల రావచ్చు, సైనస్లో ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి అది కరెక్ట్గా నాజల్ పాలిప్స్ ఉన్నాయా, లేదంటే ముక్కు దూలం కరెక్ట్గా లేదా, డిఎన్ఎస్ అనేది ఏదైనా ఉందా, సైనసైటిస్లో కూడా చాలా పాన్ సైనసైటిస్ అనేది ఉంటుంది. అంటే ఈ 4 రకాల సైనస్లలో అన్ని సైనసెస్ బ్లాక్ అయితే పాన్ సైనసైటిస్ అంటాం అనమాట. మ్యాక్సిలరీ సైనసైటిసా, ఇది ఫ్రాంటల్ సైనసైటిసా, లేదంటే ఎథిమాయిడ్ సైనసైటిసా, ఇవన్నీ మనం కరెక్ట్గా తెలుసుకొని ఆ సైనసైటిస్లో బ్లాకేజ్ వన్ సైడ్ ఉందా, బోత్ సైడ్స్ ఉందా, బ్లాకేజ్తో పాటు మన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా, ఫంగల్ సైనసైటిస్ లాంటివి ఉన్నాయి, కరెక్ట్గా మనం తెలుసుకుంటేనే దానికి తగ్గ మందు అనేది ఇవ్వగలుగుతాం అనమాట. ఇవన్నీ మెడికేషన్ కంపల్సరీ వాడుకుంటూ చెప్పే జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. అవేంటివి, మీరు కొంచెం స్టీమింగ్ అనేది బెటర్ అనమాట. తర్వాత మీరు ఎక్కువ దుమ్ముధూళికి ఎక్స్పోజ్ అవ్వకండి. ఎర్లీ మార్నింగ్ నైటే ఇవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయితే వస్తాయి కాబట్టి వీటికి కొంచెం అవాయిడ్ చేస్తూ కొంచెం వామ్ డ్రింక్స్, వామ్ సూప్స్, తర్వాత ఫ్రెష్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటూ కొంచెం రెగ్యులర్ బాడీకి ఎక్సర్సైజ్ అనేది, వర్కౌట్ అనేది చేస్తూ మెడిసిన్ యూజ్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు, లైఫ్ రిస్క్ అయ్యే పరిస్థితికి పోదు, అండ్ తరచుగా మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలలో వచ్చే ఎలర్జీస్కి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంది.
అంటే చిన్నపిల్లలలో కామన్గా తుమ్ములు, జలుబు, నోస్ బ్లాక్, స్నోరింగ్ అనేది జనరల్గా చెప్పే కంప్లైంట్స్ అనమాట. అంటే ఒక్కసారి ఐస్ క్రీమ్ తిన్నా లేదంటే ఒకసారి చాక్లెట్ తిన్నా వెంటనే వాళ్ళకి ఇక్కడ గ్లాండ్స్ అనేటివి ఉబ్బడం, గొంతు దగ్గర, గొంతు కింద, ఈ మెడకి సైడ్స్కి గ్లాండ్స్ అనేటివి ఉబ్బడం, ఇవి చాలా మందిలో చూస్తూ ఉంటాం అనమాట. వెంటనే ఫీవర్ రావడం, వస్తే వాళ్ళకి డైరెక్ట్ 100కి 102, 103కి వెళ్ళిపోవడం ఫీవర్, తుమ్ములు జలుబు విపరీతంగా రావడం, గొంతు నొప్పి, గొంతు మింగలేని పరిస్థితి, ఇట్లాంటివి చిన్నపిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. అండ్ దీంతోపాటు ఏంటంటే టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ అనేటివి చిన్నపిల్లలలో తరచుగా వచ్చే ప్రాబ్లం అనమాట. సో అయితే కొంతమంది కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, కొంతమంది ఏజ్ పెరుగుతుంటే అదే పోతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అట్లా నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే అవి ఒక్కొక్కసారి కంప్లీట్గా బాగా స్టేజ్ 4కి వెళ్ళిపోతే ఆ బ్లాకేజ్ అనేది ఎక్కువైపోయినప్పుడు శ్వాస కంప్లీట్గా న్యాచురల్గా నోస్ నుంచి తీసుకునే అవకాశం ఉండదన్నమాట. దానివల్ల వాళ్ళకి స్లీప్ యాప్ని, అంటే నిద్రలోనే కొంచెం శ్వాస ఆగిపోయినట్టు అయిపోవడం, సడన్గా లేవడము, విపరీతమైన స్నోరింగ్, ఇలాంటి వాటి వల్ల ఒకదానితో ఒకటి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి వీటి వల్ల ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దీనికి ప్రతిదానికి టాన్సిల్కి, ఎడినాయిడ్కి, ప్రతి టాన్సిల్, ఎడినాయిడ్కి సర్జరీ ఫైనల్ కాదు. ఎందుకంటే టాన్సిల్, ఎడినాయిడ్ అనేది మనకి ఏం పని చేస్తుంది, బయట నుంచి వచ్చే ఈ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ని లోపలికి ఎంటర్ కానియకుండా అది ఆపుతుంది అనమాట. సో అవి తీసేస్తే కొంత గొప్ప మనకి డిస్కంఫర్ట్ ఆ టైంకి తగ్గినా కూడా మనకి అది ఆ ఎలర్జీ అనేది వేరే పార్ట్కి రావచ్చు, అంటే లంగ్స్కి రావచ్చు. కాబట్టి డైరెక్ట్ సర్జరీస్కి వెళ్ళకండి. ఈ టాన్సిలైటిస్ ఉన్నా, ఎడినాయిడ్స్ ఉన్నా, లేదంటే గొంతులో ఎలర్జీస్, ముక్కు దూలం కరెక్ట్గా లేకపోవడము, లేదంటే లోపల నాజల్ పాలిప్స్, వాపులు, సో ఇలాంటివి ఉన్నప్పుడు, ఇంకా ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీలో మీకు ఏదైనా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీలో మీకు టీబీ లాంటివి అటాక్ అవ్వడం, సో ఇలాంటివి ఉన్నా, న్యూమోనియా లాంటివి ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు కూడా తరచుగా ఈ శ్వాసకోశ సంబంధించిన సమస్యలు ఏర్పడడం, తుమ్ములు, జలుబు, ఆయాసం, దమ్ము, ఇవి మెట్లు ఎక్కితే ఎక్కువ అవుతూ ఉంటుంది, హైట్స్ ఎక్కుతూ ఉంటే ఎక్కువ అవుతూ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, శారీరక శ్రమ కొంచెం పడ్డా కూడా ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మేము ఈ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రతి ఒక్క దానికి మెడికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ మెడికేషన్స్ వాళ్ళ తీవ్రత ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎంత తీవ్రతను బట్టి ఉంది, ఇంకేమైనా అసోసియేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఈ ఆస్తమాతో పాటు వాళ్ళకి ఏమైనా యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఉన్నాయా, లేదంటే బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి ఉన్నాయా, అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం మెడికేషన్స్ అనేటివి ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట. అది కరెక్ట్ పొటెన్సీలో వాడుకుంటే ఈ ఎలర్జీస్, ఆస్తమాస్, తర్వాత రైనైటిస్, సైనసైటిస్, టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా న్యాచురల్గా మనం హోమియోపతి మెడిసిన్స్తోనే తగ్గించుకోవచ్చు. లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అనేది ఉండదు. పథ్యాలు కూడా దీనికి లేవు. సో ఓన్లీ మీకు ఏది పడదో మీరు గమనించుకొని అవి తగ్గించుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటారా, ప్రతి మనిషికి అది అవసరం అనమాట. ఎందుకంటే ఏం చేయకుండా అలాగే ఉంటే ఆ లంగ్ కెపాసిటీ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఒక స్టేజ్లో లంగ్స్ అనేటివి ఎక్స్పాండ్ అవ్వవు అనమాట. అలాంటి పరిస్థితి రానివ్వకుండా ఉండడానికి మెడికేషన్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, బెలూన్స్ డైలీ ఒక బెలూన్ ఊదడం, ఇట్లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడితే ఎలర్జీస్, ఆస్తమాస్ అనేటివి మంచిగా తగ్గుతాయి. ఓకే, ఇన్హేలర్ వాడేవాళ్ళు అంటే ఆస్తమాకి సంబంధించి చాలా వరకు అది వాడని పక్షంలో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది అంటారు కదా, అంటే ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది మ్యామ్? సో ఆస్తమాలో ఏంటంటే మెయిన్ ఆస్తమా, ఎలర్జీ ఆస్తమాలో ఏంటి, మన శ్వాసకు సంబంధించిన ట్యూబ్లు సన్నగా అయిపోతుంటాయి, ఒక్కొక్కసారి పూర్తిగా మూసుకుపోతుంటాయి. అలాంటప్పుడు అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అవి బాగానే పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే అవి లైఫ్ లాంగ్ వాడకుండా చేసుకోవడానికే ఈ హోమియోపతి మెడిసిన్స్ అనమాట. ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటే నెమ్మదిగా ఇన్హేలర్ అనేది తగ్గించుకుంటూ, ఎందుకంటే మన బాడీ ఎట్లుంటుందంటే ఏదైనా ఒక మెడిసిన్ వాడుతుందంటే అది ఒక స్టేజ్లో ఆ మెడిసిన్ పనిచేయదు. సో అట్లా ఎంతవరకు డోసులు పెంచుకుంటూ పోతాం అనమాట. సో అందుకని మీరు ఒకవేళ ఇన్హేలర్ మీద ఉన్నా కూడా బాధపడిన అవసరం లేదు, ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటూ ఉంటే నెమ్మదిగా మీరు ఇన్హేలర్ని కూడా తగ్గించుకునే, అంటే ఇన్హేలర్ అనే కాదు, మీరు ఇతర మెడిసిన్స్ ఏవి వాడుకున్నా కూడా అవి మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో వదిలేసే అవకాశం ఉంటుంది హోమియోపతితోటి. హోమియోపతి కొంచెం ఎక్కువ రోజులు వాడినా కూడా నష్టాలు అనేటివి ఉండవు. ఎందుకు అనంటే దీంట్లో ఎలాంటి కెమికల్ ఉండదు కాబట్టి మెడికేషన్ కొంచెం ఎక్కువ, హోమియోపతి మెడిసిన్స్ కొంచెం ఎక్కువ రోజులు వాడినా నష్టాలు ఏమీ లేవు. కాకపోతే అంత ఎక్కువ రోజులు కూడా వాడాల్సిన పని లేదు. మన ప్రాబ్లమ్ని బట్టి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. మా బ్రాంచెస్, నియరెస్ట్ బ్రాంచెస్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఎగ్జామినేషన్ ద్వారా అది ఆస్తమానా, ఎలర్జీయా, సింపుల్ ఎలర్జీయా, కోల్డా, లేదంటే ఇన్ఫెక్షన్ అనేది తెలుసుకొని దాన్ని బట్టి మందులు వాడుకుంటే ఈ ఎలర్జీస్, ఆస్తమాస్, ఎడినాయిడ్స్, టాన్సిల్స్, తర్వాత సైనసైటిస్ అనేది ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. సో నోస్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, వాళ్ళకే బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎదుటోళ్ళకి బ్యాడ్ స్మెల్ వస్తుంది, కంటి మస్కలు వస్తూ ఉంటాయి, తలనొప్పి విపరీతంగా ఉంటుంది. సో ఇదొక చాలా సివియర్ ప్రాబ్లం అనమాట. ఇలాంటి వాటికి చాలా ఈజీగా హోమియోపతి మెడిసిన్స్ తోటి అవి న్యాచురల్గా క్లియర్ అయ్యి
పర్మనెంట్ క్యూర్ అనేది ఉందన్నమాట. ఆస్తమాకు కూడా చాలామంది ఇట్లా ఇన్హేలర్స్ వాడుతూ కూడా ఎంతోమంది నైట్స్ నిద్రపోరు అనమాట, ఆయాసంతో, దమ్ముతోటి. పడుకోనివ్వదు, అది కూర్చొనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది, మెట్లెక్కనివ్వదు, గట్టిగా మాట్లాడనివ్వదు, స్ట్రెస్కి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇట్లా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాటికి కూడా మనం హోమియో ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా హోమియోపతి మెడిసిన్స్ అనేవి వాడుకోవచ్చు. ఇవి సేఫ్ అనమాట. ఇవి వాడుతూ ఉంటే నెమ్మదిగా మీ తీవ్రత, వ్యాధి లక్షణాలు తగ్గుతూ, తీవ్రత అనేది తగ్గుతూ ఒక స్టేజ్లో పూర్తిగా మన మెడిసిన్స్ కూడా ఆపేసుకొని హ్యాపీగా అందరిలాగా ఉండే అవకాశం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది. ఓకే అండి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గురించి, అలాగే ఆస్తమా గురించి, వీటన్నిటి ప్రాబ్లమ్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.